అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరే చెప్పాలి, నాకంటే మీకే బాగా తెలుసు ఏం జరుగుతుందనేది. మీకే తెలుసు. ఇది ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఎక్కడా జరగకూడదు అనేది నేను అంటా ఉన్నాను. ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి ఉండగా ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఫ్లెక్సీని ఇలాగ ప్రోగ్రాం పెట్టి పిలిచి తొలగించడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే, కావాలని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి, కావాలని ఒక 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 ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాలని, నన్ను బాధ పెట్టాలని చేస్తూ ఉన్నారు. సార్ ఏంటి సార్ త్వరలో పార్టీ మారుతారనే వార్తలు ఇంకా ఏం రాలేదే, నేనైతే చెప్పలేదు. మీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోవటం అంటే ఇందాక మీరే అన్నారు ఊహాగానాలని. అవి ఊహాగానాలు కానీ నేను చెప్తా ఉన్నాను. మీ ఆలోచన ఎలా ఉంది సార్? అంటే చంద్రబాబు నియోజకవర్గంలో మీకు జరుగుతున్న పరాభవాన్ని మీరు చూస్తున్నారు. ఫర్దర్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు, నేను చెప్పలేను. తీసేయటం జరిగింది. పేరును కూడా చెక్ చేయడానికి ప్రయత్నం చేశారు ఇంకో ఊర్లో. మరి ఈరోజు నా ఫ్లెక్సీ పెట్టి తీసేయటం జరిగింది, మళ్ళీ పెట్టారు. ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇక్కడ మాట్లాడే ప్రతిదీ పార్టీ అధిష్టానానికి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకు అని అంటే మీడియా ముందు మాట్లాడుతున్నాను, నేనేం రహస్యంగా మాట్లాడట్లేదు. పార్టీ అధిష్టానానికి తెలుస్తుంది. పార్టీ అధిష్టానం ఇంతవరకు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు, ఎవరు ఖండించలేదు. ఇది తీవ్రమైనదిగా నేను భావిస్తా ఉన్నాను. తర్వాత ఏం జరుగుతుందని చూద్దాం. నాకైతే ఇంతవరకు ఆహ్వానం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.